అయిపోయింది. అబ్బా సాయిరామ్. వచ్చేసినాం అనమాట మనకు కావాల్సిన ప్లేస్కి. వీళ్ళకి ఇద్దరికి మేము లిఫ్ట్ ఇచ్చినాం, ఇద్దరు. సో ఇప్పుడు పైకి ఎక్కాలి. ఇక ఇద్దరు ఎవరో ఫారినర్స్ ఉన్నారు. పక్క జరుగు, నువ్వు పక్కకి వెళ్ళి ఫస్ట్ పక్కకి వెళ్ళి ఆడుకో. బాగుంది. ఇక్కడ ఒక ఫోటో దిగుతాం, దిగి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తా, చూసుకోండి. चैनल है क्या? हाँ, कौन सा? मिस्टर एक्सप्लोरर, बट तेलुगु में रहते हो. डर लगा तो तुम आयो पहले इधर ऊपर. आ गया? कहीं को ऊपर कुछ नहीं है. हाँ, रूम बना दिए सारे. मेरे कमरे 6-7 हाँ बीच में बस. अभी आए तो सामने देख के जाते हैं. ठीक है. और कितना दूर रहता? बस थोड़ा ही 20-25 से. ठीक है, थैंक यू. इतना ही बोल रहे मगर हम लोग को ये पूरा बहुत छेड़े. क्या बोलते रहे, हिंदी भी नहीं आ रहे वो दम में. Everywhere where you go, negative people are there. Definitely. Actually, this is a first Buddhist school in Maharashtra. मैं अभी देखे खा के आए, खाने के समय पे देखे मेरे फोन में फर्स्ट महाराष्ट्र बुद्धिस्ट टेम्पल स्कूल. लाइक उधर चढ़ के आया ना, इसलिए थक गया मैं. हाँ, उधर बहुत चढ़ के आया. मैं भी हर మనం పోయింది అది ఫస్ట్ పోయింది. సో ప్రస్తుతానికైతే ఈ భయ్య మనకు ఫ్రెండ్ అయ్యిండు. మాట్లాడుకుంటూ వస్తున్నాం. नाम क्या है भैया आपका? सागर, पुणे से. मैं आपको एक बात बताना है. मगर आप एंग्री नहीं होना. पुणे में बहुत सुंदर लड़की है. एंग्री क्यों नहीं है? बहुत सुंदर. हाँ, मैं इधर इतना नहीं है, मगर पुणे में बहुत अच्छा है. और शनिवार वाले गया था ना, बहुत सुंदर दिख रहे उन लोगों. बहुत सुंदर. हाँ एकदम. हाँ, मेकअप भी नहीं डाले. मैं देखे उतना ज़्यादा मेकअप नहीं डाले, मगर सुंदर है. क्योंकि हानेस्टी लोगों को कभी भी जज करते हैं ना पीपल, इसीलिए मैं पहले ही बोल रहे. పైకి వచ్చేసినాం. ఇదే అన్నమాట ఈ లొకేషన్. కొంచెం ఇక్కడ సైడ్ ఇంకా మిగిలిపోయి ఉన్నా కానీ చూపిస్తా. సో ఇది ఫస్ట్ మహారాష్ట్ర బుద్ధిస్ట్ స్కూల్. అండ్ ఇంకేదేదో ఉంది స్టోరీ అంతా. కాకపోతే ప్రస్తుతానికి నాకు అది చదివి ఎక్స్ప్లెయిన్ చేసేంత అర్థం కాలేదు. చాలా గూగుల్లో చూసినా తినేటప్పుడే, బట్ నాకు అర్థం కాలేదు. సగం నాలెడ్జ్తో చెప్పే కంటే సరైన ఊరుకుంది బెటర్ అని. నాకు తెలియదు కాబట్టి నేను హానెస్ట్గా చెప్తాను. ఇక్కడ చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి, పైనకి వెళ్ళి చూద్దాం ఉండండి. ఏంది ఇది? ధ్యానం చేసుకోవడానికా ఏంది? ఇది వాటర్ కా లేకపోతే ఖైదీలను ఉంచడానికా, దేనికోసం? అవన్నీ చాలా ఇంతకుముందు కూడా చూసినాం. నాకు తెలిసి ఇవన్నీ పడుకోవడానికి, జస్ట్ ఆసనాలు అంటారు కదా, అట్లా అంటే కూర్చొని ధ్యానం చేసేదానికి ఆసనాలు అంటారు. నాకు తెలిసి రూమ్స్ ధ్యానం చేయడానికి, లేకపోతే మరి ఖైదీల కోసమో లేకపోతే పడుకోవడం కోసం. ఇది చూడండి, మళ్ళీ బెడ్ టైపు. జస్ట్ అప్పట్లోనే ఎట్లాంటి టెక్నాలజీ లేకుండా ఎవరి కోసం అట్లా ప్రిపేర్ చేసి పెట్టినారు చూడండి. చెక్కుతూ, అది రాళ్ళని చెక్కుతూ మొత్తం కంప్లీట్గా బాగుంది. చాలా బాగుంది. ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. నేను ఫస్ట్ గమనించాలా, చాలా అంటే చాలా ట్రాన్స్పరెంట్ ఉన్నాయి. ఒక రాయి తీసుకోవాలి చిన్నది, ఇదిగోండి చిన్న రాయి వేసిన చూడండి, మీకు చూపించడానికి వేసిన అంతే. అది చాలా అంటే చాలా ట్రాన్స్పరెంట్ ఉన్నాయి. అంటే వీళ్ళు తాగడం కోసం దీన్ని క్రియేట్ చేసుకున్నట్టు, లేదా జైలు కోసం అన్నా చేసి ఉంటారు వాళ్ళకన్నా. బుద్ధిస్టులు ఎవరిని జైలు వేస్తారు చెప్పండి? నాకు తెలిసి తాగడం కోసం వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు. ఫ్రెష్ వాటర్ కోసం లిటరల్ చెప్పాలంటే. దగ్గరికి వచ్చినాం. ఇక్కడైతే ఏం ట్రాన్స్పరెంట్ ఉన్నాయి అసలు. ఇక్కడ చూడండి, ఫిషెస్ కూడా ఉన్నాయి దాంట్లో. కనిపిస్తున్నాయి లేదా మీకు? ఫిషెస్ ఉన్నాయి ఇవ్వండి ఇక్కడ, ఇవ్వండి. పరిగెడుతున్నాయి చూడండి, పరిగెడుతున్నాయి. చాలా ఫిషెస్ ఉన్నాయి. ఓన్లీ అంటే ఇది వాటర్ కోసం మాత్రం పెట్టినట్టు మ్యాక్సిమం. ఎంత ఇంటెలిజెన్స్ అయ్యి అప్పుడు. ఇక్కడైతే టెక్స్ట్ ఉంది, దీన్ని ఫోటో తీసి అయినా ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తాం. లేకపోతే నాకు రాకపోతే మీకు ఎవరైనా దీని గురించి తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్లో పెట్టండి. చూసారా, ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేస్తాను, కంపల్సరీ చూసుకోండి. ఎట్లా అంటే బుద్ధిస్ట్ తీసుకున్న వాళ్ళు అనమాట కంప్లీట్గా. చూడండి అన్నీ
పైననేమో విరిగిపోయి ఉన్నాయి. మనకి ఇట్లాంటివి ఏమో భలే ఇంట్రెస్ట్, దూకాలి చేయాలి అన్నట్టుగా. ఇవన్నీ చెక్కినారు మొత్తం స్టోన్తోని కంప్లీట్గా. ఇక్కడ చూడండి, స్టోన్తోనే చెక్కినారు. ఇవి లైక్ ఏంటంటే ఇది 2300 years కింద అన్నట్టుగా చూపించారనమాట. నేను గూగుల్ ఓపెన్ చేసినప్పుడు చాలా అంటే చాలా బాగుంది. నన్ను అడిగితే కింద ఇంతమంది పోరగాళ్ళు ఉండి ఏం బాగాలేదు, జస్ట్ 5 minutes ఉండాలి వచ్చేసినామన్నారు కదా. నాకైతే చాలా బాగా నచ్చింది అయ్యా, ఏ మాట కామాట. నుంచి వ్యూ అది అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఈ లొకేషన్ వచ్చేసి లోగా టికోన్ ఫోర్ట్ అనమాట. మస్తు కనిపిస్తుంది కదా సన్ సెట్ అది. సో ఇది వచ్చేసి ఇక్కడ ఉంది కదా చిన్నగా, ఇది లోగఢ్ ఫోర్ట్. 1 క్లోజ్ అవుతుంది అని చెప్పేసి అన్నాడు ఇప్పుడే మనకు ఇంతకుముందు పరిచయమైన ఆయన సాగర్ పేరు చెప్పింది కదా పెద్ద మనిషి. ఈడేదో ఉంది, ఇగో అమ్మా. ఇది కూడా సేమ్ నాకు తెలిసి అంతా జస్ట్ మెడిటేషన్ చేసుకోవడానికి అనుకుంటా కంప్లీట్గా. ఇది నాకు తెలిసి మొత్తం దానికోసమే. ఇది కూర్చొని చేసుకోవడానికి యాక్చువల్గా. ఇది ఇలా పడుకోవడానికి నాకు తెలిసి అట్లా. ఇక్కడ చూడండి అన్నీ సింగిల్గా జస్ట్, ఎందుకంటే ఇక బుద్ధిస్టులు ఎట్లా ఉంటారు కదా ధ్యానం చేసుకోవడానికి, నాకు తెలిసి ఇది పడుకోవడానికి ఇంకా అంతే. ఇగో అట్లా ఎవరు బెడ్స్ టైప్ వాళ్ళకి, స్కూల్ కదా లైక్ ఎవరు పిల్లలకి అట్లా ఇప్పుడు కబోర్డ్స్ అవి ఎట్లా అంటే షెల్ఫ్స్ ఎట్లా ఇస్తారు అట్లా. ఇక్కడ స్టాచ్యూస్ ఉన్నాయి మనిషి జస్ట్. ఇక్కడ చూడండి జస్ట్ అట్లా. ఇదేంటి, ఇవి రూమ్స్ అయితే ఇది లైక్ క్లాస్ రూమ్ లెక్కనో మరి ఏంటో మరి తెలియదు. చూడండి ఇంతే ఉంది, అది ఎక్కువ లేదు. ఏంటిది, ఒక్క నిమిషం. ఓహో వెయిట్, రథాన్ని నడిపిస్తున్నట్టుగా ఉంది. ఇది ముంగట గుర్రాలు, ఇది వీల్, అండ్ ఇది పైన వెనకాల జనాలు ఉన్నారు చూడండి 3. అది మళ్ళీ చిన్న వేరే ఓన్లీ సింగిల్ హార్స్, లేడీ ఉంది, జెంట్ కాదు. మళ్ళీ ఇక్కడ కూడా లేడీసే. ఇక్కడ చూడండి చిన్నగా మనుషుల్ని ఎంత ఈజీగా స్కల్ప్చర్ చేసి చూడండి. ఈజీ ఫేస్ ఇట్లా చూడండి. అసలు నిజంగా మన ఇండియాలో ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి. ఏదో ఫారెన్ అంతా ఏదో చెప్తుంటారు కానీ మన దగ్గర ఉన్నంత మిస్టరీ ఎక్కడ లేవు, దొరకవు కూడా. చూడండి మొత్తం చెక్కింది ఇదంతా మళ్ళీ కంప్లీట్గా. మనోడు వెనకాల కూడా రీల్స్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. చూడండి సపరేట్గా ఎవరిది వాళ్ళకు ఉన్నాయి ఇట్లా. దాని నుంచి సన్న వాటర్ వస్తున్నాయి పైనకి. అంతే అయిపోయింది ఇక్కడ వరకు, లాస్ట్ ఇది ఎండ్. ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోవాలి ఇంకా రిటర్న్. మీకు మెయిన్ ప్లేస్ చూపిస్తా. మన మెయిన్ ప్లేస్కి ఇప్పుడు ముందు దీంట్లోకి పోయిన తర్వాతనే మిగతా దీంట్లోకైనా లోపలికి వెళ్ళి షూట్ చేసి తీసుకొని వస్తా. సో ఇక్కడ చెప్పలు తీసుకోవాలి, కీప్ సైలెన్స్ అంట వన్ సెకండ్. సో నేను లోపలికి వెళ్తున్నా, ఆ ఫ్రెండ్ రావట్లేదు, చెప్పులు ఎప్పుడో ఇబ్బంది ఉందని చెప్పి. ఊరికే షూట్ చేసుకోవడం తీయడం అంటే బాగా కష్టంగానే ఉంది నిజం చెప్పాలంటే. ఇవి దేనికి అసలు ఇక్కడ చూడండి హోల్స్ చేసినారు, దేనికోసమే తెలియదండి, నాకు కూడా తెలియదండి. దీని సింబల్ ఏంటో నేను రీసెర్చ్ చేస్తా గూగుల్లో. చూడండి ట్యూనింగ్ లాగా వస్తుంది. వినిపిస్తుందా లేదు మీకు? ఇవ్వండి ట్యూనింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ మన లూడో టైప్ గేమ్ ఉంది చూడండి, లూడో టైప్ ఉంది గేమ్. అంటే టైంపాస్ అట్లా ఆడేటోళ్ళు కావచ్చు. నేను స్టార్టింగ్ ఇది వచ్చేసి వుడ్ లైక్ అనుకున్నా, అంటే దాంట్లో వుడ్ ఉంది ఇక్కడ వుడ్ ఉంది. బట్ ఇంతకుముందు మీకు వేరే దాంట్లో చూపించిన కదా చిన్నవి, దాంట్లో మాత్రం కంప్లీట్గా స్టోన్తోనే స్కల్ప్చర్ చేసింది. అండ్ ఇక్కడ ఇది చూడండి సింబల్స్ ఇవన్నీ బాగుందండి, నిజంగా బాగుందన్న. ఇది లోపల నుంచి బయటకు వ్యూ చాలా బాగుంది కదా, అద్భుతం. ఇక్కడ 4-5 ఫోటోలు దిగి మీకు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తా చూడండి. అండ్ వీడియోలో ఎంత చూపించినా మళ్ళీ ఫొటోస్ సపరేట్గా ఉంటాయి, అందుకని ఇన్స్టాగ్రామ్ మెన్షన్ చేస్తా. మీకు తెలుసు కదా ఇన్స్టాగ్రామ్, ఇది అదే. అక్కడ చూడండి అన్నీ మీకు ఫొటోస్ అన్నీ కనిపిస్తాయి.
సో ఇది కూడా సేమ్ అన్నీ ఒకటి సింగిల్గా ఉన్నాయి అనమాట ఉంది. బట్ అటు నుంచి ఎంట్రీ పోయొచ్చినట్టుగా లైటింగ్ వస్తుంది. అటు నుంచో మరి కింద నుంచి పోనీకో, కింద నుంచి అయితే బార్గెట్ చేసేసారు. ఇదిగోండి ఎవరు వాళ్ళకి లైక్ ఇట్లా సింగిల్ రూమ్ బెడ్ మన దగ్గర ఎట్లనో వాళ్ళకు కూడా అట్లా. హైదరాబాద్లో ఇప్పుడు మన రెమిటికి ఎట్లా ఉంటుంది అట్లా సింగిల్ రూమ్ బెడ్. వాళ్ళు వాళ్ళ మీదనే పడుకునేది, కంఫర్ట్ చూసుకోరు వాళ్ళు. లైక్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఫుడ్ ఈ పూట ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. జస్ట్ బ్రతికున్నామా అని చూసుకుంటారు తప్ప కంప్లీట్గా ఈ ఫుడ్ తినాలా అన్నట్టుగా సుఖం చూసుకోరు, కడుపుకు చూసుకోరు. జస్ట్ వాళ్ళు ఏంటంటే మొత్తం కంప్లీట్గా ధ్యానం చేసుకుంటూనే ఉంటారు. ఇంకా చూడండి సింగిల్ రూమ్, ఇలా బెడ్ లేదు. ఓహో కాకా, సింగిల్ రూమ్ బెడ్ అన్నీ కంప్లీట్గా అట్లనే ఉన్నాయి. అన్నీ మళ్ళీ చెక్కినారు చూడండి. హైలైట్ ఏంటంటే అంతా చెక్కింది, మనకి ఈజీగా తెలుస్తుంది ఆ ఘాట్లు అవన్నీ కంప్లీట్గా. చాలా అంటే చాలా కష్టపడి చెక్కి మరి ఇంట్లోకి వచ్చినారంటే ఎంత ఓపిక ఉంటుంది వాళ్ళకి. అన్నీ అంతే ఉన్నాయి, సింగిల్ రూమ్ బెడ్ అట్లా. ఇది కూడా చెక్కినారు చూడండి, ఇవన్నీ స్టెప్స్ లాగా. ఇదేంటి, దీని మీనింగ్ ఏంటో నాకు కూడా తెలియదు మరి. అండి శివలింగ అక్కడ కిందికి వెళ్ళాక చూపిస్తా. ఈ స్టోన్ ఇప్పుడు చూపిస్తాను, నాకు అర్థం. ఈ స్టోను ఆ ఫోటో ఒకటేలా ఉంది, కానీ ఎంత అద్భుతం కదా. నిమ్మలంగా ధ్యానం చేసుకుంటూ ఎట్లాంటి లొల్లి పంచాయతీ లేకుండా, డబ్బులు పిల్లలు అనే పంచాయతీ లేకుండా, ఎట్లాంటి బరువు బాధ్యతలు ఎలాంటి ఏం అవసరం లేకుండా హాయిగా ప్రశాంతంగా నిమ్మలంగా బతకొచ్చు. తినేంత తిండి, పండుకునేంత నిద్ర, తిండి ఎక్కువ ఉండదు వినదండి. జస్ట్ స్లీప్ మెడిటేట్ అంతే. ఇది కూడా ఇంకొకరు పడుకోవడానికి అంతే. అట్లా చూపిస్తాను చెప్పారు కదా, పగలగొట్టినారు కావచ్చు మేబీ, లేకపోతే హైట్ అంతే. ఎందుకంటే మన పురాణ కాలంలో అన్నీ ఈ తుగ్లక్స్ వీళ్ళందరూ వచ్చినప్పుడు అంతా పగలగొట్టడం, గుళ్ళు కొట్టడం జరిగినాయి కదా. మీకు నేను టెంపుల్ వెళ్ళిన ప్రతిసారి చెప్తా, మన పురాణంలో ప్రతిదీ చెడగొట్టిందే ఉన్నాయి. ఎందుకంటే శివాజీ గారు ఆయన మహారాజు గారు పరిపాలించిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే లైక్ ఆయన పరిపాలన అయిపోయిందో, ముస్లిమ్స్ వచ్చిన తర్వాత ఈ దరిద్రులు మొత్తం నాశనం చేశారు. యాక్చువల్గా జరిగింది అది. ఉడతా మనమే చూస్తాను. బాయ్, నమస్తే. సో మన హిందువులకు ఉన్నంత పురాణము ఎవరి దగ్గర ఉండదు, హిస్టరీ కానీ మిస్టరీ కానీ. నాకు అది మస్తు ప్రౌడ్ అనిపిస్తుంది. ఓవర్గా అనిపించినా సరే నాకు మాత్రం ఫుల్ ప్రౌడ్ ఉంటుంది ఆ విషయంలో మాత్రం. బికాస్ ఐఎమ్ కట్టర్ హిందూ అనమాట. అంటే నేను వేరే వాళ్ళ దగ్గర హిందుత్వం చూపెట్టా, కానీ నా దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం వేరే వాళ్ళ రిలీజన్ గురించి అప్పుడు నేను కంపల్సరీ చూపిస్తాను. అదనమాట మ్యాటర్. ఆర్కియలాజికల్కి సంబంధించిన ప్రతి ఒక్కటి 19th నవంబర్ ఫ్రీ అంట. సో ఇది మనకు తెలియదు. ఈరోజు కూడా ఇది ఫ్రీ ఉండడానికి రీజన్ అదే అంట. జనరల్గా అయితే పర్ పర్సన్ 25 రూపీస్. ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న లైక్ చార్మినార్, గోల్కొండ ఇవన్నీ ఫ్రీ అంట ఈరోజు. సో ఇది తెలియని వాళ్ళకి ఒకసారి చెప్పండి. ఒకసారి ఒకవేళ ఈరోజు అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ ఒకసారి 19th నవంబర్ మీరు ట్రై చేసి అడిగి చూడండి. మేబీ దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఒకవేళ నాకు కుదిరితే ఆ డేట్ కనుక గుర్తుంటే నేను ట్రై చేస్తాను. నాకు ఎట్లాగో ఇప్పుడు తిన్నదే మర్చిపోయారా, కానీ నేను అది అప్పటి వరకు గుర్తుండేసరికి నేను డైరెక్ట్ అది నా బ్రెయిన్లో డెడ్ అయిపోయి చచ్చిపోతుంది. అది లిటరల్ ఇప్పుడు కింది దిగులోపు మర్చిపోతా. అట్లానే కదా నేను గుర్తుండే చెప్పండి మనకి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను కిందికి వెళ్తున్నా. అండ్ ఫారెనర్స్కి అరౌండ్ 300 రూపీస్ అంట. మన వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఎక్కువ ఉంది. అందుకే మనం అక్కడ సైడ్ పోయినప్పుడు మనకు కూడా బడ్జెట్ ఎక్కువ చేస్తారు. తప్పలేదు, మనం చేసినప్పుడు వాళ్ళు కూడా చేస్తారు కదా, అంతే కదా. సరే ఇంకా కిందికి వెళ్దాం. ఇంకా మ్యాక్సిమం కిందికి వచ్చేసినాం. నా బైక్ దగ్గరికి వెళ్ళేసి స్టార్ట్ అయిపోయి ఇంకేదైనా ప్లేస్ అయినా చూద్దామా, లేదు అంటే రూమ్కి వెళ్ళిపోదామా అని చెప్పి డిసైడ్ అవ్వాలి. ప్రస్తుతానికి బైక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డిసైడ్ కదా, లేదంటే ఇక్కడ లాస్ట్ కార్లో కూర్చొని మీరు ఇక్కడ మాట్లాడతా. వీడితో మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడితో మాట్లాడి డిసైడ్ అవ్వాలి. వాడు ఇప్పుడు ప్రజెంట్ వేరే ఫోన్లో ఉన్నాడు. అమ్మా సాయిరామ్. ఆహా, ఇగో పెద్దగా ఉన్నాయి మెట్లు. యాక్చువల్గా ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. అమ్మా, సో ఇప్పుడే మళ్ళీ రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చినాం. ఎక్కడికో రాలేదు, సేమ్ నిన్న A1 ప్లేస్కి సేమ్ అదే ప్లేస్కి మళ్ళీ వచ్చినాం అనమాట. ఎందుకంటే మనకు రూమ్కి దగ్గరలో చాలా ఏదో ఉంది. నేను ఇప్పుడు ఆర్డర్ చేసిన వచ్చేసి ఒక చాక్లెట్ ఆర్డర్ చేసిన, పర్లేదు బాగానే ఉంది, అంత ఆవరేజ్. వీడు వచ్చేసి సమోసా చాట్ ఆర్డర్ చేసుకున్నాడు.
సో ఇది తాగేసి వాడు అది తినేసి చాయ్ తాగుతారంట, అది వేసి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోవడమే. ఇంకా వెళ్ళిపోయి మిగతాన్ని ప్యాక్ చేసుకొని రేపు ఏమున్నాయి అని చెప్పేసి రేపు మాత్రమే చెప్తా. ఎందుకంటే సర్ప్రైజింగ్ ఉండాలి కదా. అంటే అది ఏం లేదనుకో నేనే ఆటోమేటిక్గా మళ్ళీ చెప్పేస్తా. సర్ప్రైజింగ్ అంటే నేను ఇప్పుడు దాచాలనుకుంటా, మళ్ళీ కొంచెం బయటకు మర్చిపోతా. ఇట్లా మళ్ళీ నేను చూపిస్తూ ఉంటాను. ఓకేనా? రేపు మాత్రం 3 ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ కొంచెం లాంగ్ ఉన్నాయి, ఈ రోజులకి దగ్గర కాకుండా లాంగ్ ఉన్నాయి, కానీ కొట్టాలి. బండి గట్టిగా కొడితే సెట్ అయిపోతుంది, మనకు అలవాటే కదా. ఓకే సరే మరి రైటింగ్గా రేపు గట్టిగా కొట్టేద్దాం. అయిపోయి